అన్నారు కదా, ఆ రోజు వాళ్ళ నాన్న చాలా గర్వించుండే అమ్మాయిని చూసి. మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సిన నీటిని కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల ద్వారా అడ్డుకుంటుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లా గూగుల్ గ్రామ సమీపంలోని ప్రాజెక్టును మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు సందర్శించారు. అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. చూడండి, ఎండిపోయింది తెలంగాణ, టోటల్గా ఎండిపోయింది తెలంగాణ, నిండు కుండలాకున్నది కర్ణాటక. ఇప్పుడు వర్షకాలమే ఈ పరిస్థితి ఉంటే ఎండాకాలం సుక్క నీళ్ళు రాదు. అంతకుముందు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు పోయేటివి. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వచ్చిన తర్వాత, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మాదే అక్కడ మాదే అని చెప్పి కర్ణాటకలో కట్టుకొని నీళ్ళు నింపుకున్నారు. ఇప్పుడు ఈ నీళ్ళు రాకపోతే జూరాలకి ఎట్లా వస్తాయి? ఓన్లీ అలిమట్టి మీద ఆధారపడాలా. కృష్ణాలో హైయెస్ట్ నీళ్ళు వచ్చేదే భీమా నీళ్ళు. అలిమట్టి మీద ఇంకా ఎత్తు వేసుకుంటూ పోతుంది. రేపు నీళ్ళు రావు. ఇంకా భీమలో నీళ్ళు లేవు. భీమలో ఇదే పరిస్థితి, కర్ణాటకలో కృష్ణా అదే పరిస్థితి, తుంగభద్ర అదే పరిస్థితి. నువ్వు పాలమూరు తాగడానికి నీళ్ళు